అంటాడు, నా బ్రతుకు దినములు ఏం కావాలని దావీదు కోరుకున్నాడు? కృపాక్షేమములు నా వెంట వస్తే చాలయ్యా అన్నాడు. నాకు కృపయు క్షేమం ఉంటే చాలు దేవా అన్నాడు. అంతకు మించి ఏం అడగలేదు. కాబట్టి భూమి మీద మన జీవితంలో దేవుని కృపలోను ఆయన క్షేమంలోను మనం బ్రతకాలి. అదే దావీదు ఒక మాట అంటాడు, నా క్షేమాధారము నీవే అంటాడు. నా క్షేమమైన ఆధారమైన నీవే దేవా అంటాడు. కాబట్టి భూమి మీద మనం ఒక సంత లాంటిదమ్మా, వచ్చాము వెళ్ళిపోతాం. కానీ దేవుని కొరకు నిలబడి జీవించే జీవితమే అద్భుతమైన జీవితం. అద్భుతమైన దేవుని కృప ఇది. అద్భుతంగా దేవుడిచ్చిన గొప్ప గొప్ప కృప ఇది. అందుకే బైబిల్ ఏమన్నది, దేవునికి జనులు కాగలిగిన వారట ధన్యులట.